ఇక్కడ జూబ్లీస్ అయితే బీఆర్ఎస్ కన్ఫర్మ్ ఉంది. ఎందుకంటే మేము కూడా చూస్తున్నాం బయట పబ్లిక్ ఎట్లుంది. చూస్తుంటే పబ్లిక్ లో టాక్ కూడా ఏంటంటే బీఆర్ఎస్ ఉంది. కాంగ్రెస్ చూస్తే వాళ్ళు చెప్పిన పథకాలు అవన్నీ ఏమీ అమలు అయితే లేవు కాబట్టి, ఏదైనా పని చెప్పినా కానీ కూడా ఇమీడియట్ గా వర్క్ కంప్లీట్ కావట్లేదు కాబట్టి ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ వైపే చూస్తున్నారు. కానీ ఇక్కడ నవీన్ యాదవ్ గారు ఎక్కువగా ఓట్ బ్యాంక్ అటే మూవ్ అవుతుంది. పేద ప్రజల్లో కూడా ఆయనే ఉన్నారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు, ప్రచారం కూడా బయటకు వస్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? అది ఏంటంటే ఓన్లీ పైన చెప్పుకోవడానికి అంతే ఉంది, కానీ మీరు గ్రౌండ్ లెవెల్ గా చూస్తే పబ్లిక్ దగ్గర పోయి మనం చూస్తే వాళ్ళ పబ్లిక్ ఏముందంటే వాళ్ళ మనసులో మొత్తం కేసీఆర్ కారే కావాలి, కార్కే ఓటు వేయాలని ఉన్నారు కాబట్టి కార్కే ఏదని చూస్తారు అందరు ఓటు. ఇంకో నవీన్ యాదవ్ ఎట్లా మాట్లాడుతున్నారంటే ఆయన ఇంకా గెలవక ముందుకే వేరే కార్యకర్తలు ఇక్కడ వస్తారా చేస్తారా అలా దమ్కియడం మాట్లాడడం అది చాలా తప్పది. నువ్వు గెలిచినాక తర్వాత ఒక మాట ఉంటుంది, కానీ గెలవకుందే నువ్వు ఇప్పుడే అన్ని దమ్కిలేయడం అంటే నువ్వు ఆల్రెడీ రౌడీ షీటర్ నువ్వు పెద్ద పేరు పోయింది. దాంట్లో నువ్వు ఇంకా ఇట్లా మాట్లాడడం తప్పు. ఇది ప్రజాస్వామ్యం, ఎవరైనా రావచ్చు ఎవరైనా పోవచ్చు, ఎక్కడైనా మనం ఎక్కడైనా చూడవచ్చు, ఎక్కడైనా పోటీ చేయొచ్చు, అట్లుంటది. కానీ నువ్వు అప్పుడు రాజకీయ నాయకులు కానీ అట్లా మాట్లాడడం చాలా తప్పది. పబ్లిక్ చూస్తారు కదా, మీరు అంతా చెప్తారు కదా మేము గెలుస్తాం అనేసి, రేపు తెలుస్తుంది ఎలక్షన్ అయిపోయినాక మనకు తెలుస్తుంది ఎవరు గెలుస్తారు ఏం సంగతి అని మనకు తెలుస్తుంది. అట్లా ఉంటుంది అన్నమాట పబ్లిక్. అయితే జూబ్లీ హిల్స్ లో మన రాష్ట్ర మంత్రులందరూ జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లోనే ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రం మొత్తం ఇటువైపే చూస్తా ఉంది. అయితే గవర్నమెంట్ లో ఉంది కాబట్టి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఓట్లు వేసే పరిస్థితి ఉందంటారా? కంపల్సరీ ఉంది. ఎందుకంటే రాష్ట్ర ప్రజలు, తెలంగాణ ప్రజలు కూడా ఏం కోరుకుంటారంటే జూబ్లీస్ లో బీఆర్ఎస్ వచ్చింది అనుకో, ఇక్కడ బీఆర్ఎస్ గెలిచిందంటే కాంగ్రెస్ కొంచెమన్నా బుద్ధి వస్తుంది వాళ్ళకి. అరే భయ్ మేము ఇక్కడ ఓడిపోయినాం, ఇంతమంది మినిస్టర్స్ ఇంతమంది మొత్తం క్యాడర్ తీడ పెట్టినా కూడా మనం గెలవలేకపోయినామంటే పబ్లిక్ కూడా సంతోషపడుతుంది. ఏంటంటే ఇవి చెప్పిన అమలు ఇచ్చే పథకాలు అమలు చేయలేదు, ఏం లేదు. పాపం ముసలోళ్ళు అయితే పాపం వాళ్ళు సీనియర్ సిటిజన్స్ వాళ్ళకు 2000 పింఛన్ వస్తుంది. ముందు 4000 ఇస్తా అని చెప్పి 4000 ఇంతవరకు అమలు చేస్తలేవు. మహిళలకు 2500 ఇస్తాను, అది అమలు చేస్తలేవు. గ్యాస్ ఇస్తాను, గ్యాస్ ఏదో ఒక 2-3 ఇచ్చేసి కథం, అది కూడా ఇప్పుడు అది కూడా బంద్ అయిపోయింది. ప్రతి ఒక్కరు చాలా వ్యతిరేకతగా ఉన్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ మీద. లేరని సమస్య కాదు, ఎంత మంది మినిస్టర్స్ వచ్చినా, రేవంత్ రెడ్డి వచ్చినా, ఇంకా రేవంత్ రెడ్డి వస్తే మాత్రం ఆ ఓట్లు పడే ఓట్లు కూడా ఆ 4 ఓట్లు కూడా పడాయి, మరీ 0 అయిపోతుంది. నాకు తెలిసిన వాటికి అయితే నా అనుభవ ప్రకారం చెప్తున్నా, నా అనుభవం ప్రకారం ఇంతవరకు ఏ ముఖ్యమంత్రిని పబ్లిక్ లు ఇంత మాట్లాడడం అయితే నేను ఎక్కడ చూడలేదు. ఈ ముఖ్యమంత్రిని చూస్తున్నా మన ఇండియాలో కూడా ఏ ముఖ్యమంత్రి ఇంతగానో